నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, లక్ష్మీదేవి గురించి అందరం ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. అవునమ్మా. మనం ఎక్కువ ఆరాధించడం కూడా లక్ష్మీదేవిని అందరం ఆరాధిస్తూ ఉంటాం. కానీ దరిద్ర దేవత కూడా ఉంది, దరిద్ర లక్ష్మి అని కొన్నిసార్లు వింటుంటాం. లక్ష్మీదేవి దరిద్ర లక్ష్మి ఇద్దరికి ఏమైనా సంబంధం ఉందా అమ్మ? రిలేషన్ ఏమైనా ఉందా వాళ్ళిద్దరికి? ఉందమ్మా. ఆవిడ అక్కగారు, ఈవిడ చెల్లెలు. అక్క చెల్లెలే. ఆవిడ జ్యేష్ఠాదేవి అంటారు ఆవిడ్ని. జ్యేష్ఠ అంటే పెద్దది, పెద్ద ఆవిడ లక్ష్మి, దరిద్ర దేవత. చిన్న ఆవిడ లక్ష్మీదేవి. అందుకే పూర్వకాల ఇళ్లలో ఎవరి మీద కోపం వస్తే దరిద్రం అని దష్ట అనేవారు. అంటే జ్యేష్ఠకు సంబంధించింది దష్ట. అంటే వ్యవహారంలో అట్లా ఊర్లలో నిజంగా దష్ట అంటారు కదా, అంటే నువ్వు దరిద్రం అని అర్థం అక్కడ. జ్యేష్ఠాదేవి అని అంటే ముందు ఆవిడ పుట్టింది, తర్వాత లక్ష్మీదేవి పుట్టింది. ఎప్పుడైనా ఏదన్నా మనం చేసేటప్పుడు ఏమవుతుందమ్మా, పనికిరాంది ముందు వస్తుంది, పనికొచ్చేది తర్వాత వస్తుంది. పాల సముద్రం తరచినప్పుడు ఏమొచ్చింది, ముందు హాలాహలం వచ్చింది, అందులోంచి చెడంతా వెళ్ళిపోయింది, తర్వాత అమృతం వచ్చింది. పొలంలో పంట వెయ్యంగానే చేసే పని ఏమిటి, కలుపు తీస్తారు కొద్ది రోజుల్లో, పనికిరానివి తీసేస్తే పనికొచ్చే దీపుగా వస్తుంది. అట్లాగే ముందర లక్ష్మీ జ్యేష్ఠాదేవి ఆవిర్భవించి ఆ తర్వాత లక్ష్మీదేవి ఆవిర్భవించింది అని చెప్తారు. ఇది వాళ్ళకున్నటువంటి చుట్టరికం. అక్కా చెల్లెలు, ఈ అక్కా చెల్లెలు ఇద్దరు కలిసి ఉండరు. ఎందుకనమ్మా? ఈవిడుంటే ఆవిడుండదు, ఆవిడుంటే ఈవిడుండదు, అంతే. ఇద్దరు ఒకటే. ఎలాగంటే నాణ్యానికి ఉన్న బొమ్మ బొరుసులాగా. నాణ్యం ఈ రెండిటికి ఉన్న చుట్టరికం ఏమిటి, ఒకదానికి ఉన్న రెండు, అంతే, రెండు సైడ్స్, అంతే అంతే, రెండు వైపులు. అలాగే ఒకే ఒక సంపదకి లేకపోవడం, ఉండడం అనేటటువంటి రెండు లక్షణాలు ఉంటాయి గనక ఆవిడ జ్యేష్ఠాదేవి, ఈవిడ లక్ష్మీదేవి. ఈవిడుంటే ఆవిడుండదు, ఆవిడుంటే ఈవిడుండదు. ఓకే అమ్మా, అసలు ఏ రకంగా వస్తుంది దరిద్ర దేవత ఇంట్లోకి? అంటే కొన్ని సందర్భాల్లో ఇల్లు శుభ్రంగా లేకపోతే వచ్చే అవకాశం, ఇలా చాలా చెప్తుంటారు. ఏ రకంగా ఉంటే దరిద్ర దేవత రాకుండా ఉంటుందమ్మా? ధర్మరాజు జూదంలో ఓడిపోయిన తర్వాత సర్వస్వం కోల్పోయి అరణ్యవాసానికి వెళ్ళాలి. అంటే దరిద్ర దేవత ఆవహించాలి కదా, సంపదలు కోల్పోయి. అవును. అప్పుడు లక్ష్మీదేవి అంటుంది, జానపద గేయం అమ్మ ఇది. ఏమంటే, చేటలో పళ్ళను చెరపడే రాజు, కట్టి విడిచిన బట్ట కట్టడే రాజు, ఆడి విడిచిన నీరు ఆడడే రాజు అని చెప్తుంది. ఇలా కొన్ని. నేను ఎలా పెడతాను అటువంటి చోటుకి? ఒక్కటి సవ్యంగా లేదే. నేను ఇల్లు ఉండడానికి తగినటువంటి చోటు అంటే చేటలో పళ్ళు వేయకూడదట. ఇప్పటికీ పల్లెటూళ్ళల్లో ఒప్పుకోరమ్మా. చేటలో బియ్యం చెరుగుతారు కదా, బియ్యానికి తౌడు ఉంటుంది కదా, ఆ చేటకి తౌడు అతుక్కుని ఉంటుంది, దాంట్లో కూరగాయలు పళ్ళు గనక వేసినతో త్వరగా పాడైపోతాయి. అందుకని చాట్లో పళ్ళు వేసామంటే దరిద్రం అంటారు. అలా వెయ్యడు. ఒకసారి కట్టి వదిలిన బట్ట మళ్ళీ కట్టడు. విడిచిన బట్ట కట్టడం దరిద్రం. దరిద్రం చూసారా ఏ పదం వాడాం? దరిద్రం, దరిద్ర దేవత. అలాగే ఒకళ్ళు స్నానం చెయ్యగా మిగిలిన నీళ్లతో స్నానం చేయడం, అది కూడా దరిద్రమే. దరిద్రం అమ్మ. ఇప్పుడు మీరు పల్లెటూళ్ళలో పెద్దలు ఇంట్లో ఎవరైనా ఉంటే స్నానం చేసేటప్పుడు ఒక బకెట్లో నీళ్లు తీసుకుంటాం, స్నానం చేస్తాం, అడుగున ఆఖరి దాకా పోసుకోం కదా, కాసి నీళ్లు మిగిలిస్తాం. ఆ మిగిల్చిన కింద పోసి బకెట్ బోర్లించి వస్తారు. ఆ మిగిలిన నీళ్లతో ఇంకోళ్ళు స్నానం చేయకూడదు. ఓకే. మామూలుగా అందులో నీళ్లు వదలొద్దు అనటం విన్నాం, కానీ దాని వెనకాల రీజన్ ఇదని ఇప్పుడు తెలిసిందమ్మా. కానీ ఆఖరి నీళ్లు పోసుకోకూడదు, ఆఖరి నీళ్లు పోసుకోకూడదు, వదిలిపెట్టకూడదు. కనుక వాటిని కింద పారబోసి వచ్చేస్తాం కదా. అంటే ఆడి విడిచిన నీరు ఆడడే రాజు అని ఒక జానపద గేయాలు ఇవన్నీ మనకి. ఇవన్నీ ఎక్కడ దరిద్ర దేవత రావడానికి వీల్లేని ప్రదేశాలు ఇవి. అంటే దరిద్రం రావాలంటే ఏం చెయ్యొచ్చు, విడిచి బట్టలు అక్కడ పడేసి మళ్ళీ కట్టుకోవడం, విడిచిన బట్టలు కట్టుకోవడం దరిద్రమే కదమ్మా. కంపు కొడతాయి, పాడైపోతాయి, వాసన వస్తాయి. బట్టలు బోల్డ్, దే క్యారీ మెనీ థింగ్స్ విత్ దెమ్. అంచేత అవి. తర్వాత ఒకళ్ళు వాడిన నీళ్లు మళ్ళీ వాడడం, ఎంగిళ్ళు తినడం, అశుభ్రంగా ఉండడం, అశుచిగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా దరిద్రం ఉంటుంది అని చెప్పడానికి సంకేతం. ఇలాంటి చోట ఆవిడికి నచ్చుతుందిట వస్తుంది.
ఓకే. ఇది ఈవిడిలా ఉంటి చోట్ల గురించి చెప్పడం కన్నా లక్ష్మీదేవి తాను ఎక్కడుంటానో కొన్ని ప్రదేశాలు చెప్పింది. ఆ లక్ష్మీదేవి ఉంటానని చెప్పిన ప్రదేశాలకి భిన్నంగా ఉంటే లక్ష్మి ఉండదు, లక్ష్మి లేదు కనుక ఇవిడ వచ్చి కూర్చుంటుంది. లక్ష్మి తాను ఎక్కడ ఉంటానని చెప్పింది, శుచిగా ఉండాలి. శుచి అంటే మనిషి శుచిగా ఉండాలి, ఇల్లు శుచిగా ఉండాలి. అవునమ్మా. మనసు కూడా శుచిగా ఉండాలి. ఇది మెయిన్, అందరం ఇది వదిలేస్తాం. అదే కదా, మనసులో ఎంతసేపు నేను నీట్గా మంచి బట్టలు కట్టుకుని సెంట్లు అవి కొట్టుకుని ఇల్లంతా నీట్గా పెట్టుకుని కొత్త ఇప్పుడే మీరు ఏదో ఐకియానో ఏదో రకంచి ఫర్నిచర్ తెప్పించి నీట్గా అక్కడ పెట్టాం అంతే, బా అనిపిస్తుంది. కానీ ఇంట్లోకి వెడితే అంత నీట్గా ఉన్నా ఒక్క 2 నిమిషాలు కూర్చోవాలనిపించదు, ఎప్పుడు బయటపడదామా అనిపిస్తుంది. అంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాలు అంత వ్యతిరేకమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నాయి, ప్రతికూల లక్షణాలు. కనుక అటువంటి చోటకి లక్ష్మీదేవి ఉండదు. శౌచం లక్ష్మి ఉండాలంటే కావాల్సింది. తర్వాత ఇంట్లో ఎప్పుడు తగాదాలు దెబ్బలాటలు ఉండకూడదు, గాలి వెలుగు ఉండాలి, వెంటిలేషన్ ఎక్కువగా. చీకటి పడ్డాక దీపం ఉండాలి, దీపంలో నేను ఉంటానని చెప్పింది, పూలలో తానుంటానంది, తర్వాత ఏనుగు ముఖంలో ఉంటానంది, చంద్రుడి వెన్నెల్లో ఉంటానంది. లక్ష్మీదేవి ఉంటానని చెప్పినటువంటి వస్తువులు ఇవి మన దగ్గర ఉన్నట్టయితే లక్ష్మి ఉంటుంది. ఈ మధ్య ఎవరో ఈ ఏనుగు ముఖంలో లక్ష్మీదేవి ఉంటుంది కనుక ఇంట్లో ఏనుగులు పెట్టుకోండి అని చెప్పి షాప్ పేరు కూడా చెప్పారు, ఎక్కడ దొరుకుతాయో. ఇది నిజంగా అట్లా పెట్టుకోవచ్చమ్మా? అవసరం లేదు, పెట్టుకోవచ్చు కానీ పెట్టుకోవాలని ఏం లేదు. ఏనుగు ముఖాలు పెట్టినంత మాత్రం లక్ష్మీదేవి ఇంట్లోకి ఏం వచ్చి కూర్చోదు. మనం దెబ్బలాడుకుంటూ ఉంటే ఆవిడ పారిపోతుంది. ఇంట్లో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ ఉన్నా, అప్పుడు కొంతమంది ఇళ్లలో ఫ్లయింగ్ సాసర్స్ ఉంటాయి భోజనాల దగ్గర, అలాంటివి ఉన్నా లక్ష్మీదేవి పొరపాటును కూడా దరిదాపుల్లోకి రాదు. వీలైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేస్తుంది, వస్తున్నదన్నా పారిపోతుంది. అంటే దరిదాపుల్లో కదా, కొన్ని రోజుల పాటు రాదు. అంచేత మనకి సంపద కావాలి అంటే నవ్వుతూ ఉండాలి. అదే చెప్తారండి, ఇంటికి సంపద ఎవరంటే చిరునవ్వు ఉన్న మొహాలట. నవ్వుకుంటూ ఎప్పుడు నవ్వగలం మనం? మనసు బాగుంటే, అందరూ ఆహ్లాదంగా ఉంటే, ఒకళ్ళ పట్ల ఒకటి శత్రుభావం లేకుండా ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అంటే ఇవి లేని చోట లక్ష్మి ఉండదు. ఇంట్లో శుచిగా లేకపోయినా, దెబ్బలాడుకుంటూ ఉన్నా, పోట్లాడుకుంటూ ఉన్నా, ఏడుస్తూ ఉన్నా, ఏడ్చే చోట కూడా లక్ష్మి ఉంటుంది. ఎందుకంటే కష్టాలు ఎవరికి ఉండవమ్మా, మనుషులకు కాకపోతే మాకులకు వస్తాయా? వస్తాయి. కష్టం వస్తుంది కానీ దానికి ఏడవకూడదు. బాధపడడం వేరు, దాని వేదన చెంది దిగులు పడ్డం వేరు. కొంతమంది మొహాలు చూడండి, ఏదో చిన్న బాధ వస్తుంది, మొహం అంతా దీనానాథుల్లాగా మొహాలు పెడతారు. వాళ్ళకి సంపద రమ్మంటే ఎట్లా వస్తుంది? ముందు ఆ మొహం మారిస్తే మీ మొహం కాస్త మార్చుకోండి, మీకు కష్టాలు తొలగుతాయని చెప్తారు చాలా మంది. మొహంలోనే కనపడతాయి. ఎప్పుడు చూసినా ఏడుపు కొట్టు మొహం వేసుకొని ఉంటావు ఇట్లా అంటుంటారు. ఏడుపు మొహం, ఈడుపు కాళ్ళు, ఈ రెండు జ్యేష్ఠాదేవిని ఆహ్వానిస్తాయని చెప్తారు పెద్దవాళ్ళు ఇంట్లో. ఈడుపు కాళ్ళు అంటే పని చేయమంటే అబ్బా అని నడవడం చకచక కాకుండా ఏమిటో అని కాళ్ళు ఈడ్చుకుంటూ నడుస్తారు. అంటే ఇష్టం లేక. అంటే సోమరితనం ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు, దరిద్ర దేవత ఉంటుంది. వీళ్ళిద్దరూ ఒకళ్ళు అంటే ఒకళ్ళు ఉండరు కదా. దీనికి చిన్న ఒక చమత్కారమైన విషయం చెప్తారు. మా ఇద్దరిలో ఎవరు అందగత్తెలు అని అడిగారట లక్ష్మీదేవిను జ్యేష్ఠాదేవి. ఎవరిని అందగత్తెలన్నా రెండో వాళ్ళకి కోపం వస్తుంది కదా. అవునమ్మా. మరి లక్ష్మి కావాలి, జ్యేష్ఠాదేవి అక్కర్లేదు. అందుకు ఆయన తెలివిగా అన్నాడట, ఇద్దరిని అక్కడ నిలబెట్టి మీరు ఇటు రండి, నువ్వు ఇటు వెళ్ళు అన్నట్ట. లక్ష్మీదేవిని ఇంట్లోకి రమ్మన్నాడు, జ్యేష్ఠాదేవిని వెళ్ళమన్నాడు. అబ్బా నువ్వు అలా బయటికి వెడుతుంటే ఎంత అందంగా ఉన్నావు అన్నట్ట జ్యేష్ఠాదేవిని. లక్ష్మీదేవిని నువ్వు ఇంట్లోకి వస్తుంటే ఎంత అందంగా ఉన్నావు అన్నట్ట. అయిపోయింది. ఎంత తెలివిగా చెప్పారు కదమ్మా. మనకు కావాల్సిందే అది. అదే కదా. అప్పుడు వెళ్తే ఈవిడ వస్తుంది, చీకటి పెడితే గాని వెలుగు రాదు. అంతే 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 కదా. అంచేత వెలుగు లేకపోతే చీకటి వస్తుంది. అవును, చీకటి వస్తే వెలుగుపోయింది కాదు, వెలుగు లేకపోతే చీకటి వస్తుంది. అందువల్ల వెలుగుని ఆహ్వానించుకోవాలి, చీకటి దానంతట అదే పోతుంది. అంచేత
సూపర్ అమ్మా నిజంగా. ఎవరమ్మా ఇది చెప్పింది? ఏదో ఒక పండితుడి గురించి ఒక కథ చెప్తారు. ఓకే. ఇది ఒక ప్రధానమైన పండితుడు అని కాదు, ఊరికే అసలు తెలివితేటలు ఎట్లా ఉంటాయి అని చెప్పడానికి ఒక పండితుడి పేరు పెట్టి చెప్పినటువంటి లోకంలో ఉన్నటువంటి కథ. చాలా అద్భుతంగా అసలు నిజంగా చెప్పేవారు. ఇలా ఉంటాయి. అంచేత మనకి సంపద కావాలి అంటే లక్ష్మీదేవి లక్ష్మి అంటే డబ్బు అని మాత్రమే అనుకుంటాం మనం. అవునమ్మా. కాదమ్మా, అష్టలక్ష్ములు ధనంతో పాటుగా ధాన్యం, చదువు, ఆరోగ్యం, సంతానం ఇలాంటివన్నీ కూడా లక్ష్ములే. ఇవన్నీ కూడా మనకు అనుకూలంగా ఉండాలి అంటే ఎప్పుడూ మనం ఆహ్లాదంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, ఇంట్లో గాలి వెలుగు ఉండాలి, శరీరం మనసు కూడా శుచిగా ఉండాలి. ఇవేమీ లేకపోతే అక్కగారు వచ్చి కూర్చుంటారు, అక్కగారు వద్దనుకుంటే ఇవన్నీ ఉండాలి. అంతే. మనం తన కోసం పెద్ద ప్రయత్నాలు ఏం చేయాల్సిన అవసరం లేదు. లక్ష్మీదేవిని ఆహ్వానించాలి, మనకు కావాలి ఇవన్నీ అనుకుంటే ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. ఇందులో ఏదన్నా డబ్బు పెట్టి చేయాల్సిన పని ఉందమ్మా? లేదమ్మా. నవ్వుతూ ఉండడానికి డబ్బు అక్కర్లేదు కదా. లేదు. మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే సరిపోతుంది. ఇల్లు శుచిగా పెట్టుకోవడానికి డబ్బు అక్కర్లేదు కదా. అవును. పోట్లాడుకోకుండా ఉండడానికి డబ్బు అక్కర్లేదు కదా. తిట్టుకోకుండా ఉండడానికి డబ్బు అక్కర్లేదు కదా. ఏడవకుండా ఉండడానికి డబ్బులు అక్కర్లేదు కదా. ఇవేమీ డబ్బులు అక్కర్లేకుండానే మనకి లక్ష్మి వచ్చేటటువంటి సాధనాలు. అంతే, మనం రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కానీ చాలా మంది ఇవన్నీ జరగాలంటే ఈ రెమెడీ చేయాలి, ఆ రెమెడీ చేయాలి, ఇలాంటివన్నీ చెప్తుంటారు కదమ్మా. అసలు ఇవన్నీ వర్కౌట్ అవుతాయా? అవ్వవని అనిపిస్తుంది ఇప్పుడు మీరు చెప్పినవన్నీ వింటే. ఇవన్నీ ఈ లక్షణాలని తీసుకొచ్చే సాధనలకు మనకు వస్తాయి అంతే. ఓకే. ఇప్పుడు మీరు ఈ జపం చేస్తూ కూర్చోండి అంటే తిట్టకుండా ఉంటారు అంతసేపు, చాలదు. అంతే అంతే కదా. ఏదో దేవుడు పూజ అనగానే జపం చెయ్యాలి అంటే శుచిగా ఉంచుకుంటారు కదా మిగిలిన సమయానికన్నా. ఇలా ఉపయోగపడతాయి. లక్ష్మీదేవి రావడానికి కావలసినటువంటి వాతావరణాన్ని కల్పించడానికి ఉపయోగపడతాయి. ఆ వాతావరణం మంత్రం లేకుండా కూడా మనం కల్పించుకోవచ్చు. అంటే మంత్రాలు వద్దని కాదు, వాటికి శక్తి లేదు అని చెప్పట్లా నేను. అవన్నీ చెయ్యలేకపోయినా ఇలా ఉంటే వస్తాయి. చేయగలిగితే చేసుకోవచ్చు, చేయలేకపోతే విచారం అవసరం లేదు. మళ్ళీ మంత్రం అంటే మనం చెప్పే విధానం అటు ఇటు అయినా కూడా మీరు ఇందాక అన్నట్టు అర్థాలు మారిపోతున్నాయి. దానికన్నా మనం ఇదంతా మీరు చెప్పినట్టు చేసుకోవడమే బెటర్. హాయిగా ఉండండి. అంతే అంతే. లలితా సహస్రనామంలో ఒక నామం ఉంది అమ్మవారి గురించి, సుఖారాధ్య అని ఉంది. సుఖంగా ఆరాధించబడేది. సుఖంగా ఆరాధించేదానికి ఎందుకు కష్టపడతామమ్మా? అమ్మవారి ఆరాధన సుఖంగా చేసుకోవచ్చుగా. అంతే, హాయిగా చేసుకోవచ్చుగా. కష్టపడి ఎందుకు చెయ్యాలి? సోమరితనం ఉండకూడదు గాని, అవునవును, బద్ధకం ఉండకూడదు గాని కష్టపడమని చెప్పాల. అందరూ ఆర్భాటాలు, హంగులు, హడావిడి, పూజలు ఇవన్నీ అనగానే అమ్మో అన్ని నియమాలు పాటించాలి, ఎన్నో కష్టాలు, ఇబ్బందులు. నియమాలు ఉన్నాయి లేకపోలా, కానీ అవి కూడా చాలా తేలికైన నియమాలు. మనం అనుకుంటే తేలికమ్మా. కాదమ్మా, శుచిగా ఉండమంటే అదేమంత కష్టం? ఉతికిన బట్టలు కట్టుకోమంటే కష్టమా? ఇల్లు శుభ్రంగా పెట్టుకోమంటే కష్టమా? సోమరిపోతులకు కష్టమే అమ్మా. సోమరిపోతులకు అందుకే సోమరితనం ఎలా ఉంటుంది? ఉండదు. అంచేత కొంచెం శుచిగా పెట్టుకోండి అంతే. ఇలా చిన్న చిన్నవి ఈ రెండే కాదు, ఇంకా కొన్ని ఉన్నాయి. అవి కూడా చాలా ఏమీ కష్టం లేనివమ్మా. ఏమీ ఆ మాత్రం కూడా కష్టపడకుండా మంత్రం చేయడం కష్టం కదా. అవును అవును, చాలా కష్టం. ఇంకేదో రెమెడీస్ అవి చేయండి చేయండి అని చెప్తే డబ్బులు ఖర్చు పెట్టి చేయడం కష్టం కదా. వాటికన్నా ఇది తేలిక కాదు. మరి పైగా శుభ్రంగా ఉంచుకుంటే మనకే ఇంకా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఇది ఒక ఫేవర్ కూడా ఉంది కదమ్మా. అది కూడా లక్ష్మే కదమ్మా, ఆరోగ్య లక్ష్మి. అంతే అంతే. అవునమ్మా, మీరు చెప్పినట్టు నిజంగా ఆరోగ్యము ఉండాలి, డబ్బు ఉండాలి, ప్రతి ఒక్కటి ఉండాలమ్మా. డబ్బు ఒక్కటే కాదు, అన్నీ ఉండాలమ్మా. డబ్బుతో వచ్చేది ఏం లేదు. ఆరోగ్యం ఉండాలి. మనకి కావాలంటే పిలిచే మనుషులు ఉండాలి. బోల్డ్ మంది పిల్లలు ఉన్నారు, కానీ కప్పుడు కాఫీ ఇచ్చేవాళ్ళు ఉన్నారా? గ్లాసులు మంచినీళ్ళు చేతికి అందించే వాళ్ళు ఉన్నారా?